అందరికీ నమస్కారం. శరీరం వణకడం అనేటువంటి సమస్యకు సంబంధించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. శరీరంలో వణకడం ఈ మధ్య కాలంలో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా చాలామందిలో మరి చిన్న వయస్సులోనే వణుకుడు రోగం అనేటువంటి సమస్య కలుగుతుంది. ఆధునిక వైద్యులు పార్కిన్సన్స్ వ్యాధి అనేటువంటి పేరుతో ప్రస్తావించి వాటికి సంబంధించినటువంటి చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. అసలు ఈ వ్యాధిని మొట్టమొదటగా ఇతర దేశాల్లో పార్కిన్సన్స్ అనేటువంటి ప్రఖ్యాత వైద్యుడు సైంటిస్టు ఈ యొక్క వ్యాధిని గుర్తుపట్టడం చేత అదే పేరు మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ పేరు స్థిరపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్నే పార్కిన్సన్స్ వ్యాధి అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే కంపవాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు ఈ యొక్క వ్యాధి గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. కంపవాతం, కంపం అంటే వణకడం అనేటువంటి లక్షణం. వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఈ వ్యాధిలో ఉండడం చేత దీన్ని కంపవాతం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క కంపవాతం అనేటువంటి ఈ యొక్క వ్యాధికి చక్కటి చికిత్సా విధానాలు కూడా ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుందంటే మెదడులో డోపమిన్ అనేటువంటి యొక్క పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం చేత మజిల్స్ యొక్క నరాల యొక్క కండరాల యొక్క కోఆర్డినేషన్ దెబ్బతినడం చేత ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ప్రాథమిక దశలో లక్షణాలు కొద్దిగా కనిపిస్తాయి. వ్యాధి పురోభివృద్ధి అయ్యే కొద్దీ, వ్యాధి పెరిగే కొద్దీ లక్షణాలు కూడా క్రమక్రమంగా పెరిగేసి మరి వ్యాధి బాగా తీవ్ర స్థాయికి పోయిన తర్వాత మరి నడవడం కష్టంగా ఉంటుంది, కూర్చోవడం కష్టంగా ఉంటుంది, పడుకోవడం కష్టంగా ఉంటుంది, అటు ఇటు తిరగడం కష్టంగా ఉంటుంది. మరి ప్రతి చరణం కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధిలో కలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసును బాగా తగ్గించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉంటుంటుంది. అంతేకాకుండా వ్యాధి త్వరగా పురోభివృద్ధి చెందకుండా, వ్యాధి త్వరగా పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంటుంది. దీనన్నిటి తోడు చక్కటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేందుకు కూడా ఆ యొక్క వ్యక్తులకు అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతాయి అన్నమాట. అశ్వగంధ చూర్ణం మీకు వీలుండి అందుబాటులో ఉండేట్లయితే ఈ యొక్క అశ్వగంధ చూర్ణం కూడా దాదాపు 5 నుంచి 7 సార్లు ఆవు పాలతో శుద్ధి చేసి తయారు చేసినటువంటి అశ్వగంధ మనకు దొరుకుతుంది. ఆ అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది అనమాట. అంటే అశ్వగంధ గడ్డలని, అంటే ఇలాంటి గడ్డలని 5 నుంచి 7 సార్లు ఆవు పాలతో శుద్ధి చేసి విక్రయిస్తుంటారనమాట. అంటే పౌడర్ను విక్రయిస్తుంటారు. కాబట్టి దొరికితే అలాంటిది తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా వెంటనే సత్వరమే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. లేని పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం వాడుకున్నా సరిపోతుంది. ఈ అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవది దూలగొండి విత్తనాల చూర్ణం. దూలగొండి విత్తనాల చూర్ణం, కపికత్సు అనేటువంటి పేరు సంస్కృతం పేరు వీటికి ఉందన్నమాట. వీటిపైన జరిగినటువంటి పరిశోధనలో కూడా ఇందులో ఉన్నటువంటి ఈ ఎల్డోపా అనేటువంటి పదార్థం మెదడులో డోపమిన్ అనేటువంటి ఆ యొక్క రసాయన పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేయగలిగినట్లు నిరూపితమైందనమాట. కాబట్టి డోపమిన్ బాగా ఉత్పత్తి అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కూడా దొరుకుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క దూలగొండి విత్తనాల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా దాల్చిన చెక్క చూర్ణం. దాల్చిన చెక్క చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని, మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి చప్పరించేసి మింగేసేయాలన్నమాట. మరి ఈ యొక్క తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఔషధాన్ని ఒక 50 ml లేదా 100 ml గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. మరి
అలా కూడా వీలు కానటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని ఒక 50 ml వాటర్లో కలిపి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పినట్లే చాలా రకాలుగా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. అశ్వగంధలో ఉన్నటువంటి గ్లైకో అమైనోగ్లైకాన్స్, విథనలాయిడ్స్, అదేవిధంగా సోమ్నిఫెరిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్, అదేవిధంగా ఈ యొక్క దూలగొండ విత్తనాల్లో ఉన్నటువంటి ఎల్డోపా, మెలటోనిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, అట్లే దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడు ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వ్యాధి తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా వ్యాధి త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా చాలా చక్కటి ప్రయోజనాన్ని చేకూర్చి చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి జీవన అంటే చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని అనుభవించేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మీరు ఈ వీడియోలో పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధికి తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.